కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గౌరవనీయులు మన కదిరి శాసనసభ సభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజలందరూ. వారితో పాటు మేము కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 3 రోజుల నుంచి కదిరి ప్రాంతంలో అసౌకర్యంగా లేకుండా సౌకర్యంగా ఉండే విధంగా 3 రోజులు సారు గవర్నీయులు మన ఎమ్మెల్యే సార్ గారు పర్యటించి అక్కడ ఉన్నటువంటి మన ఆలయ సిబ్బందితో పాటు ఈఓ గారితో కలిసి అందరూ సంప్రదించి ప్రత్యేకమైనటువంటి భక్తులకు దర్శనం అందించాలని 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఆ 3 క్యూ లైన్లో కూడా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా హ్యాపీగా దర్శనం చేసుకుని పోయిన లాస్ట్ ఇయర్లో చాలా ఇబ్బంది పడ్డారు. చాలా తోసుకుంటూ కూడా దర్శనం చేసుకునే పరిస్థితి ఉండేది. చాలా టైం కూడా పట్టేది. ఇప్పుడు అట్లా కాకుండా చాలా తొందరగా దర్శనం అయిపోతా ఉంది. అంటే వారితో పాటు మన స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి అక్కడ సేవ అందిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వారితో పాటు ఆలయ సిబ్బంది అర్చకులు ప్రధాన అర్చకులకు వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారితో పాటు పోలీస్ సిబ్బంది రాత్రి మూల నిద్ర మేలుకొని ఉద్యోగం చేస్తూ ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా భక్తులు సౌకర్యంగా కల్పిస్తూ చాలా వరకు సహకరించినందుకు వారికి కూడా పోలీస్ సిబ్బంది వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందుకంటే ముందు భక్తులు చాలా ఆనందంతో ఉత్సాహంతో దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డాము. చాలా టైం పట్టేది దర్శనం అంటే. ఈవేళ చాలా హ్యాపీగా ఫ్రీగా బాగా దర్శనం అవుతుంది. వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా లేట్ చేయకుండా తొందరగా దర్శనం జరుగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాటితో పాటు స్వామి కూడా కాదిరి లక్ష్మీ నరసింహస్వామి కూడా ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేశారు. స్వామి కూడా చాలా అలంకరణ చేశారు. బాగున్నాడు. స్వామి కూడా చాలా లక్షణంగా బాగా భక్తులకు అందరికీ బాగా దర్శనం ఇస్తున్నాడు. వాటితో పాటు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి అక్కడ ఉన్న భక్త ఆలయ సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భక్తులందరూ. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము కూడా మన గవర్నీయులు మన శాసనసభ సభ్యుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము కూడా తెలియజేస్తున్నాం. ఆ సౌకర్యంగా బ్రహ్మాండంగా సౌకర్యం కల్పించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా బయట కూడా భక్తులు కూడా సరైనటువంటి అక్కడ వసతి కూడా కల్పించారు. ఏమంటే ప్రసాదాలు కూడా బాగా అందుబాటు చేశారు. అన్ని విధాలు కూడా సహకరించారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి మాత్రం చాలా వరకు అక్కడ వచ్చిన భక్తాదులను కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మేము కూడా దర్శనానికి వెళ్ళే 3:30 నిమిషాలకు బయలుదేరితే 10 నిమిషాలు స్వామి దర్శనం చేసుకుని బయట వచ్చాము. చాలా హ్యాపీగా దర్శనమైంది. కాబట్టి మేము కూడా ప్రత్యేకమైనటువంటి ఆలయ సిబ్బందికి పోలీస్ శాఖ అందరికీ అక్కడ పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేకంగా మా గౌరవనీయులు మా శాసనసభ సభ్యులు నిస్వార్థపడు నిజాయితీపడు కలియుగ దానకర్ణుడు దయామయుడు మహానుభావుడు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.